తెలియజేస్తున్నాం. ఇప్పుడు మనం ప్రాముఖ్య అంశంలోకి వచ్చాం. దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ డైరీ ఫారంలో మరి చక్కని సేవ జరిగిస్తున్నటువంటి మా యొక్క మరి చిన్న కుమారుడు కిరణ్ కుమారు మరి చక్కని సేవ జరిగిస్తూ ఉన్నాడు. అలాగే మరి చక్కని యొక్క కొరియోగ్రఫీ ఇక్కడ మరి మంచి బ్యాచ్ తయారు చేశాడు. అలాగే చక్కని పరిచర్య చేసేవారిని తయారు చేశాడు. మరి ఇక్కడ ఈ రీతిగా జరుగుతుందంటే మరి వీళ్ళందరినీ చక్కగా తయారు చేసినటువంటి మరి చక్కని జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఈ ప్రాంతంలో ఈ రీతిగా దేవుడు మా యొక్క అబ్బాయిని కిరణ్ కుమార్ని నడిపిస్తున్న విధానం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలాగే ఎంతో మంది పరిచయం చేశారు. ఆ యొక్క టీం అందరికీ కూడా మరి దేవుడు ఆశీర్వదించిన గాక. అలాగే ఇంకాను మరి కిరణ్ కుమార్ చక్కని సేవ జరిగించేలాగన దేవుడు ఆశీర్వదించాలని మేము మరి ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు కిరణ్ కుమార్ గారిని మనం ఆహ్వానిద్దాం. అలాగే బ్రదర్ కిరణ్ కుమార్ ఈ యొక్క డైరీ ఫారం పాస్టర్గా పనిచేస్తున్నటువంటి మరి మా అబ్బాయిని ప్రేమగా ఆహ్వానిస్తున్న అందరూ చప్పట్లు కొడదాం. అలాగే పన్నాడ ప్రసాద్ మరి చక్కగా బొక్కేతో నేను మరి గౌరవించాలని చక్కని బొక్కే తీసుకొచ్చారు. చక్కని బొక్కే చుట్టగా అందరం కూడా చప్పట్లు కొడదాం. అలాగే పన్నాడ ప్రసాద్ కూడా దేవుడు బాగా దీవించి ఇంకా మరి మంచి పరిచారకుడిగా దేవుడు వర్ధిల్లింప చేయనుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యానికి వెళ్లే ముందుగా మాషం గారు కూడా కొన్ని మాటలు చెప్తారు. తర్వాత మరి కిరణ్ చక్కని యొక్క వర్తమానాలు అందిస్తాడు. చాలా మంచి మంచి వర్తమానాలు ఇస్తూ ఉన్నాడు. అలాగే ఇక్కడ సేవ కూడా చూసినప్పుడు గొడారగుంట కంటే ఇక్కడ చాలా బాగా జరుగుతున్నట్టుగా మాకు అనిపిస్తుంది. చాలా సంతోషంగా ఉంది. ఇదే నెల 25వ తారీఖు మరలా ఈ వీధి కాకుండా ఆ పక్క వీధిలో లారీలు ఎక్కువ ఉంటాయి. ఆ వీధిలో షడ్రక్ గారి గృహం నందు కూడా ఇదే రీతిగా ప్రార్థన కూడిక జరుగుతుంది 25వ తారీఖున. అలాగే 1వ తారీఖున మళ్ళీ తిరిగి క్రిస్మస్ కూడికి పెట్టాలని అనుకుంటున్నాం. మీ అందరూ కూడా ప్రార్థన చేయాలని కూడా మనం చేస్తూ ఉన్నాము. అలాగే మరి కిరణ్ విషయంలో ఒక మాట చెప్పేసి వాక్యానికి అప్పగిస్తాను. మేమైతే మరి చాలా ఆశతో చక్కని చదువులు చదివించాం. ఎంసీఏ చదివాడు. బీసీఏలో మరి ఫస్ట్ క్లాస్ అనమాట. అంటే మంచి ప్రయోజకుడు అయిపోతాడు. అడిగి ఇంకా ఎంసీకి వెళ్ళకుండానే బీసీలోనే అందరూ ఉద్యోగాలు తీసేసేవారు అనమాట. అన్ని ఉద్యోగాలు చేసేసేవాడు వెళ్ళిపోయి. ఇంకా ఎంసీఏ అంటే ఇంకేముంటుంది, ఇంకా పెద్ద ఉద్యోగం చేసేస్తాడు అనుకుని నేను చాలా మరి ఆశపడ్డాను. కానీ ఎంసీఏ అయిన తర్వాత మరి ఏ ఉద్యోగానికి వెళ్ళకోకుండా మరి దేవుని సేవ కోరుకోవడం అనేది మాకు చాలా సంతోషం అన్నమాట అండి. దేవునికి స్తోత్రం. ఈయనే కాదు, పెద్ద కుమారుడు కూడా అక్కడ దైవ సేవలో కువైట్ దేశంలో చక్కగా కొనసాగుతూ ఉన్నారు. ఉద్యోగం చేసుకుంటూ అక్కడ అందరూ ఉద్యోగం చేస్తూనే సేవ చేస్తారు. అయితే కిరణ్ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉద్యోగం జరిగిపోకుండా మరి సేవని అపేక్షించి భారంతో, బాధ్యతతో, ప్రేమతో, ఆత్మతో మరి చక్కగా నడిపిస్తున్న ఈ సంఘమును బట్టి ఆవిడికి ఇచ్చిన భారాన్ని బట్టి కూడా దేవునికి వందనాలు చెల్లిస్తూ కిరణ్ విషయంలో మీరందరూ కూడా మరి ఇంకా ప్రార్థన చేసి మంచి ప్రయోజకుడై అనేక ఆత్మల రక్షణార్థం మరి ఆవిడను వాడుకునేలా మీ అందరూ ప్రార్థన చేయాలని మరొకసారి విన్నవించుకుంటూ అందరికీ వందనాలు చెల్లిస్తూ అలాగే కిరణ్ వచ్చి కూడా వాక్యాన్ని అందించమని ఆహ్వానిస్తూ ఉన్నాం. హల్లెలూయా. హల్లెలూయా. మీరందరినీ చూస్తుంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. చిన్న వాక్యం చదువుకుని ప్రార్థనలోకి వెళ్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఎల్లప్పుడూ ప్రభునందు ఆనందించుడి. మరలా చెప్తున్నాను, ఆనందించుడి. హల్లెలూయా. ఇప్పటి వరకు మనం చాలా సంతోషించాం, చాలా ఆనందించాం. కానీ దేవుడు మరలా చెప్తున్నాడు, హల్లెలూయా, ప్రభునందు మరలా ఆనందించండి. ఇప్పటి వరకు మీరు ఆనందించారు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే మరలా వాక్యమందు కూడా మీరు ఆనందించండి. ఎల్లప్పుడూ ఆనందించండి. ఎప్పుడు సంతోషంగా ఉండండి. బాధ అనేది మీకు ఉండకూడదు. ఎప్పుడు ఆనందంగా జీవించాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. అంటే ఇలా ఎప్పుడు ఆనందించాలంటే మనకి ఇప్పుడు ఏం కావాలండి? ఈ లైటింగ్ కావాలి. ముందు లైటింగ్ లేకుండా చీకట్లో ఎంత డాన్స్ చేసినా, చీకట్లో ఎంత పాటలు పాడేసినా,
ఎన్ని చేసినా సరే ఈ లైటింగ్ లేకపోతే ఇక్కడ ఆనందం అనేది ఉండదు. మన జీవితంలో కూడా సంతోషం కావాలి అంటే మన జీవితంలో ఏముండాలి? వెలుగు ఉండాలి. నిజమైన వెలుగు ఎవరు అంటే యేసు ప్రభువారే నిజమైన వెలుగు. ఆయన వెలుగు, ఆయన వెలుగుని సృష్టించిన సృష్టికర్త. హల్లెలూయా. ఈ లోకానికి ఆయన వెలుగై ఉన్నాడు. వెలుగు లేకుండా మన జీవితంలో ఎప్పుడు కూడా సంతోషం అనేది ఉండదు. ఇంట్లో కరెంటు పోతే ఎలా చీకటి అయిపోతుందో నీ జీవితంలో కూడా యేసు ప్రభువారు లేకపోతే నీ జీవితం కూడా అంతే చీకటిగా ఉంటుంది. హల్లెలూయా. సమస్త ఆశీర్వాదాలకి కూడా కారణభూతుడైన ఎవరు అంటే యేసు ప్రభువారే. హల్లెలూయా. యేసయ్య నీ జీవితంలో ఉంటే నీ జీవితంలో ఏమున్నట్టు? వెలుగు ఉన్నట్టు. మనమందరం ఇప్పుడు నన్ను చూస్తున్నారు, నేను మిమ్మల్ని చూస్తున్నాను. ఈ చూడటానికి కారణం ఏంటంటే వెలుగు. ఈ వెలుగు అనగా లైట్. ఈ లైట్ నా కంట్లోకి ప్రవేశిస్తుంది. ఆ రేస్ నా కంట్లోకి వెళ్ళిన తర్వాత, ఆ రేస్ నా రెటీనా మీద పడిన తర్వాత, ఆ రెటీనా నాకు ఇక్కడ పలానా వ్యక్తులు కూర్చున్నారు, ఈ ఆకారం ఇలా ఉంది, ఇక్కడ ఆ మనుషులు నడుస్తున్నారు, ఇక్కడ ఒక వాహనం వెళ్తుందని ఈ అన్ని కూడా కాంతి నా కంటిలోకి ప్రవేశించి అదంతా కూడా అక్కడ ఉన్న వస్తువులన్నిటినీ కూడా ఏం చేస్తుంది? నాకు తెలియజేస్తుంది. మీకు కూడా అలాగే జరుగుతుంది. ఎవరైనా సరే చూడాలనుకుంటే ఏం కావాలి? వెలుగు కావాలి. వెలుగు లేకుండా ఎవరు కూడా చూడలేరు. ఎవరైనా చూస్తున్నారంటే వారికి అక్కడ ఏం కనిపించాలి? వెలుగు అనేది ఉండాలి. వెలుగు లేకుండా అంత చీకటి అయిపోయిన తర్వాత మీకేమీ కూడా కనిపించదు. చీకట్లో నేను ఎందుకు చూడలేకపోతున్నాను అంటే చీకట్లో మీకు ఎందుకు కనిపించట్లేదు? చీకట్లో మీకు చూపు ఉంది, మీకు కళ్ళు చాలా బాగా పనిచేస్తున్నాయి, అన్ని బాగానే ఉంది, కానీ చీకట్లో మీరు ఎందుకు చూడలేకపోతున్నారంటే అక్కడ వెలుగు లేదు కాబట్టి మీరు చీకట్లో ఏం చేస్తున్నారు? చూడలేకపోతున్నారు. అందరూ కూడా ఆనందించాలి, అందరూ కూడా సంతోషించాలి, అందరూ కూడా దేవుని యందు చక్కగా ఆనందించాలి, ఎల్లప్పుడూ ఆనందించాలి అన్నది దేవుని ఉద్దేశం. కానీ ఈరోజు ఆనందించలేకపోతున్నారంటే దానికి ఉద్దేశం ఏంటంటే చీకట్లో మీరేం చేస్తున్నారు? మీ జీవితాలు ఉండిపోయినాయి అని అర్థం. ఎక్కడైతే చీకటి ఉందో అక్కడ ఏముంటది? వెలుగు ఉండదు. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఉండదు. ఒక వ్యక్తి వచ్చి, అండి మా ఇంట్లో నేను లైట్ వేసుకున్నాను, అయినా సరే మా ఇంట్లోకి చీకటి వచ్చేస్తుంది అని చెప్పాడు అనుకోండి, బాబు లైట్ మాడిపోయిందేమో ఒకసారి చూసుకో అంటాం. లేదండి లైట్ వెలిగేస్తుందండి, చాలా బాగుంది లైట్, పెద్ద లైటింగ్ వచ్చేస్తుంది, అయినా సరే వెలుగులోంచి చీకటి లోపలికి వచ్చేస్తుంది అని చెప్పారనుకోండి, మనం ఏమంటాం? నువ్వు ఖచ్చితంగా ఏం చేస్తున్నావు? అబద్ధం చెప్తున్నావు. పెద్ద లైట్ పెట్టుకున్నావు, ఆ వెలుగులోంచి చీకటి లోపలికి వచ్చేస్తుందండి అని చెప్పారనుకోండి, దానికి అర్థం ఏంటంటే వారు అబద్ధము చెప్తున్నారని అర్థం. ఈరోజు నిజంగా నీ జీవితంలో యేసు ప్రభువారు ఉంటే నీ జీవితంలోకి కష్టాలు ఎలా వస్తున్నాయి? వెలుగు ఉండగా చీకటి నీ జీవితంలోకి ఎలా ప్రవేశిస్తుంది? నువ్వు నిజంగా యేసు ప్రభువుని నమ్ముకుని యేసుని రక్షకుడిగా అంగీకరించి యేసు ప్రభువారు అనే వెలుగు నీ జీవితంలో ఉంటే చీకటి నీ జీవితంలోకి ఎలా ప్రవేశిస్తుంది? వెలుగున్న చీకటి ప్రవేశించగలదా? ఎప్పటికీ కూడా ప్రవేశించలేదు. వెలుగున్న చీకటి ప్రవేశించలేదు. అలాగే వెలుగున్నప్పుడు చీకటి ఎలా రాదు, చీకటి ఉన్నప్పుడు వెలుగు కూడా అలాగే రాదు. మన యేసు ప్రభువారు ఎవరు అంటే ఆయన నీతి సూర్యుడు. హల్లెలూయా. మీ జీవితానికి ఆయన గొప్ప ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి, మీ జీవితంలో ఒక గొప్ప మేలు చేయటానికి, మీ జీవితాన్ని బలపరచడానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. ఈ లోకంలో ప్రతి ఒక్కరి జీవితంలో ఒక చీకటి రోజు ఉంటుంది. ప్రతి ఒక్కరి రోజు జీవితాల్లో అనేక రోజులు ఆ చీకటి అంధకారాల్లో గడుపుతూనే ఉంటారు. ఇంకా అనేక సార్లు ఎందుకు నా జీవితం ఇలా చీకటి అయిపోయింది, ఎందుకు నా జీవితం ఇలా శ్రమల పాలైంది, అందరూ బాగానే ఉన్నారు, నేను ఒక్కడనే ఏమవుతున్నాను? శ్రమ పడుతున్నాను. అందరి జీవితాలు సంతోషంగానే ఉన్నాయి, నా ఒక్క జీవితం ఏమవుతుంది? బాధల్లో ఉంది. అందరి జీవితాలు బాగానే ఉన్నాయి, నేనొక్కడే అప్పుడు పాలైపోయాను. అందరి కుటుంబాలు సంతోషంగానే ఉన్నాయి, కానీ నా ఒక్క జీవితం ఏమైంది? సంతోషంగా లేదు అని ఎవరైతే అనుకుంటున్నారో వారికి సమాధానం ఏంటంటే మీ జీవితంలో యేసు ప్రభువారు లేరు. మీ జీవితంలో నిజంగా యేసు ప్రభువారు ఉంటే, నిజంగా నీ జీవితంలో యేసు ఉంటే నీ జీవితంలో చీకటి అనేదిగా ఉండదు. చీకటి దేనికి సాదృశ్యము? పాపానికి సాదృశ్యం. పాపం ఎక్కడ జరుగుతుంది? చీకటిలో జరుగుతుంది. పాపం చేయాలంటే చీకటి పడే వరకు వారు
వేచి ఉంటారు. పాపము చీకటి రెండు ఒకటి. మన దేవుడు ఎవరంటే నీతి సూర్యుడు. హల్లెలూయా. ఎప్పుడైతే సూర్యుడు ఉదయిస్తే వెలుగు ఎలాగ ప్రకాశిస్తుందో, చీకటి ఎలాగ పారిపోతుందో, మన దేవుడు నీతి సూర్యుడు. ఆయన ఉదయించేటప్పుడు నీతి ప్రకాశిస్తుంది. హల్లెలూయా. నీతి సూర్యుడు ఉదయించేటప్పుడు ఏం ప్రకాశిస్తుంది? నీతి ప్రకాశిస్తూ ఉంటది. ఎప్పుడైతే ఈ నీతి ప్రకాశిస్తూ ఉంటుందో పాపమంతా కూడా ఏమవుతుందండి? పారిపోతుంది. హల్లెలూయా. ఎప్పుడైతే నీతి సూర్యుడు ఉదయించాడో మనకి ఇంకా పాపము గురించి భయము లేదు. హల్లెలూయా. ఈ పాపము గురించి సరైన అవగాహన ఎవరికి కూడా లేదు. మనం ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించామో, ఎప్పుడైతే యేసు ప్రభువుని నా సొంత రక్షకుడిని అంగీకరించామో, అసలు యేసు ప్రభువుని ఎలా అంగీకరించాలి? యేసు ప్రభువుని నమ్ముకోవాలంటే ఏం చేయాలి? యేసు ప్రభువుతో నాకు జీవితంలోకి వెలుగు రావాలి అంటే నేను ఏం చేయాలి అని అనేక సార్లు చాలా మంది దగ్గర ఈ సందేహాలు ఉంటాయి. యేసు ప్రభువుని నమ్ముకోవాలన్నా, యేసు ప్రభువు నీ జీవితంలోకి రావాలన్నా నువ్వు చేయాల్సిన పని ఏంటంటే యేసు నీ పాపాల కొరకు చనిపోయాడు అని ఏం చేయాలి? విశ్వసించాలి. హల్లెలూయా. ప్రతి ఒక్క చీకటికి సంబంధమైన కార్యాలు, ప్రతి ఒక్క చీకటి కార్యాలకి సంబంధం ఏంటంటే పాపము. చీకటి అనగా దేనికి సాదృశ్యము? పాపానికి సాదృశ్యము. ఎక్కడ అయితే చీకటి ఉందో అక్కడ ఏముంటుంది? పాపం ఉంటుంది. ఆ పాపాన్ని మన జీవితంలో నుంచి పారదోయాలి అంటే మన జీవితంలోకి యేసు అనే వెలుగు రావాలి. యేసు అనే వెలుగు మన జీవితంలోకి వస్తే మన జీవితంలో ఉన్న సమస్త చీకటి కూడా వెళ్ళిపోతే. హల్లెలూయా. నీ జీవితంలో ఏ సమస్య ఉండకూడదని యేసు ప్రభువారు కోరుకుంటున్నారు. ఆయన ఎప్పుడు కూడా నువ్వు ఆనందించాలని కోరుకుంటున్నారు. కానీ నీ విశ్వాసము బలముగా లేదు. నువ్వు దేన్ని విశ్వసించాలి? యేసు ప్రభువారు నీ జీవితంలో ఉండాలంటే నువ్వు దేన్ని విశ్వసించాలంటే యేసు ప్రభువారు నీవు చేసిన పాపాలన్నీ కూడా ఆయన క్షమించాడు అని నమ్మాలి. నిజంగా నా పాపాలు క్షమించాడా అంటే ఏమో ఇంకా క్షమించలేదేమో, నా జీవితంలో ఇంకేమున్నాయి? శ్రమలు ఉన్నాయి. ఇంకా సందేహము నీలో ఉండకూడదు. యేసు ప్రభువారు నిన్ను పూర్తిగా క్షమించారు. ఆయన నీ పాపాలన్నీ కూడా ఏం చేశాడు? క్షమించాడు. యేసు ప్రభువారు నీ పాపాలన్నీ కూడా ఒక్క నిమిషంలో ఆయన క్షమించాడు. ఆయన చాలా ప్రేమ గల దేవుడు. ఎప్పుడైతే ఈ విశ్వాసం నీలో ఉంటుందో, యేసు నిజంగా నన్ను క్షమించాడు అన్న విశ్వాసం నీలో ఉంటే నువ్వు నిజంగా ఏం చేస్తావు? ఆయన యందు రక్షింపబడినవాడు. విశ్వాసం అంటే ఏమీ లేదు. విశ్వాసం అంటే యేసు నీ పాపాల కొరకు చనిపోయాడు అంతే. నువ్వు పాపం నుండి క్షమించబడ్డావు కాబట్టి నువ్వు ఇంకేమవుతావు? నీతిమంతుడవు అవుతావు. హల్లెలూయా. కానీ అనేక సార్లు మీకు అనేక రకములైన బోధలు వినబడుతుంటాయి. ఏ పాపము లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుని గ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు అనుకుని చాలా మంది చెప్తారు. అంటే అందరూ ఏంటంటండి? పాపులే. కానీ మనమైతే యేసుక్రీస్తు ద్వారా ఎలా ఉన్నాము? ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాము. హల్లెలూయా. మనమైతే దేవుని యందు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడ్డాము. స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనము దేవుని కృపలో మీరు ఉచితముగా నీతిమంతులుగా తీర్చబడతారు. దేవుని నందు నీతిమంతులుగా తీర్చబడటానికి మనము ఏమీ కూడా చేయగలదు. ఏం విశ్వసించాలి అంటే నా పాపాలు దేవుడు క్షమించాడు అనే విశ్వాసం నీలో ఉండాలి. నేను అంతా కూడా పూర్తిగా క్షమించేశాడు. నీ పాపాలు ఏమీ కూడా గుర్తులేవు. అంటే నిన్న చేసిన పాపాలు క్షమించాడా అంటే నిన్న చేసిన పాపాలు కూడా క్షమించాడు. ఇప్పుడు ఇక్కడికి వస్తున్నప్పుడు నువ్వు చేసిన పాపాలు క్షమించాడా అంటే నువ్వు ఇక్కడ వస్తున్నప్పుడు కూడా నువ్వు చేసిన పాపాలను ఆయన క్షమిస్తాడు. ఇప్పుడు నుంచి వెళ్ళిపోయిన తర్వాత నేను చేసే పాపాలు క్షమిస్తాడా అంటే అవి కూడా ఆయన ఏం చేస్తాడు? క్షమిస్తాడు. ఆయన క్షమించే దేవుడు. ఎంతగా క్షమిస్తాడంటే నువ్వు చేసిన పాపాన్ని ఏది కూడా ఎప్పటికీ ఎన్నటికీ ఆయన జ్ఞాపకము చేసుకోడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ పాపాలన్నీ కూడా నీ వందు క్షమించబడ్డాయి కాబట్టి నువ్వు ఇక ఏమవుతావు? నీతిమంతుడిగా ఉంటావు. పాపం అనేది ఇక నీ జీవితంలో ఇక లేదు అనే విశ్వాసం నీలో ఉండాలి. నీ జీవితంలో ఇంక పాపం ఏది కూడా లేదు. యేసు ప్రభువు సమస్త పాపాలు కూడా కడిగేశారు. ఏదైనా పాపం ఉంటే ఆ శిక్ష నువ్వు అనుభవించాలి.
కానీ నీ శిక్షలన్నీ కూడా యేసుప్రభువు వారు సిలువలో అనుభవించారు కాబట్టి నువ్వు ఇక శిక్ష అనుభవించడానికి ఏమాత్రము వీలు లేదు. ఎందుకంటే మనకి నీతి సూర్యుడు ఉదయించాడు. ఆ నీతి సూర్యుడు ఉదయించినప్పుడు ఆ నీతి ఈ సర్వలోకము ఏమవుతుంది? ప్రకాశిస్తూ ఉంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు మన మీద ఏం ప్రకాశిస్తుంది? యేసుప్రభువు వారి ద్వారా నీతి ప్రకాశిస్తూ ఉన్నది. ఈ వెలుగు మనకి ఎలాగైతే ప్రకాశిస్తుందో యేసు ద్వారా ఆయన నీతిలో మనమందరం కూడా జీవిస్తున్నాం. అంటే ఇప్పుడు ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కడు కూడా ఏంటండి? నీతిమంతుడే. హల్లెలూయా. ఆయన విశ్వసించిన ప్రతి ఒక్కడు కూడా నీతిమంతుడే. వాడు పాపిగా తీర్చబడడు, వాడు పాపంలో ఉంచబడడు. వాడు నమ్ముకున్న ప్రతి ఒక్కడు కూడా ఏమవుతాడంటే నీతిమంతుడు, నీతిమంతుడు. హల్లెలూయా. మీరందరూ కూడా దేవుని విశ్వాసము ఉంచాలి. ఎప్పుడైతే మీరు విశ్వాసం బలంగా ఉంటుందో, విశ్వాసం ఎలా ఉంచాలి అంటే నా పాపాలు దేవుడు పూర్తిగా క్షమించాడు. హల్లెలూయా. కానీ ఈ విశ్వాసం ఇంకా ఎవరిలోని కలగదు. నా పాపాలు ఇంకా పూర్తిగా క్షమించబడలేదు, నాలో ఇంకా కొన్ని బ్యాలెన్స్ ఉన్నాయి. పాపాలు క్షమించబడటం అంటే నువ్వు ఆ పాపాన్ని విడిచిపెడితే దేవుడు వెంటనే నిన్ను క్షమిస్తాడు. హల్లెలూయా. యేసుప్రభువు వారు ఎప్పుడో మర్చిపోయారు నువ్వు పాపాన్ని విడిచిపెడితే, కానీ ఆ పాపాన్ని తిరిగి మరలా నీవే జ్ఞాపకము చేసుకుంటున్నావు. హల్లెలూయా. కాబట్టి పాపం నీ జీవితంలో ఉంటే నువ్వు శిక్షకు పాత్రుడవు. ఇది చిన్న పిల్లవాడిని అడిగినా సరే చెప్తాడు. ఏమవుతుందా? నరకానికి వెళ్ళాలంటే పాపం చేస్తే నరకానికి వెళ్తాడు, పుణ్యం చేస్తే స్వర్గానికి వెళ్తాడు. 1వ క్లాస్ పిల్లవాడిని అడిగినా సరే అదే మాట చెప్తాడు. కాబట్టి పాపం వల్ల ఏముంటుంది? శిక్ష ఉంటుంది. కానీ మన దేవుడు పాపాన్ని క్షమించే దేవుడు, మన దేవుడు పాపము నుండి విమోచించే దేవుడు, మన దేవుడు ఉచితముగా నీతిని అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. యేసుప్రభువు వారి ద్వారా వచ్చేది ఏంటంటే ఉచితముగా నీతిమంతుడిగా నిన్ను తీరుస్తాడు. హల్లెలూయా. నువ్వు కష్టపడక్కర్లేదు, నువ్వు ఏమి చేయగలదు, కేవలము యేసు నీ పాపాల నుండి విమోచించాడు అన్న ఒక్క విశ్వాసం నీలో ఉంటే చాలు. హల్లెలూయా. ఈ లోకంలో క్రైస్తవులందరూ కూడా ఒక 2 సిద్ధాంతాల ప్రకారంగా జీవిస్తూ ఉంటారు. ఏంటో 2 సిద్ధాంతాలు అంటే, ఒకటి క్యాట్ క్యాచ్, ఇంకోటి మంకీ క్యాచ్. ఈ 2 సిద్ధాంతాలను బట్టి వారు క్రైస్తవులు 2 కేటగిరీస్ గా ఉన్నారు. క్యాట్ క్యాచ్ అంటే, క్యాట్ అంటే పిల్లి, మంకీ క్యాచ్ అంటే కోతి. పిల్లి తన పిల్లలు పెట్టినప్పుడు ఆ పిల్లల్ని ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి మార్చాలి అంటే ఏం చేస్తుంది? పిల్లే దాన్ని తీసుకుని వెళ్ళిపోద్ది, కానీ పిల్లలు ఏమి కూడా చేయక్కర్లేదు. మంకీ క్యాచ్ అనేది 2వ పద్ధతి. ఈ మంకీ క్యాచ్ 2వ పద్ధతిలో ఏం జరుగుతుంది అంటే, కోతి తన పిల్లలు పెట్టినప్పుడు ఒక చెట్టు నుంచి ఇంకో చెట్టు మీదకి మార్చాలంటే కోతి పిల్ల ఏం చేయాలి? గట్టిగా తల్లిని పట్టుకోవాలి. తల్లిని వదిలేస్తే ఆ కోతి ఏమవుతుంది? వదిలేసి వెళ్ళిపోద్ది. అంటే 2వ పద్ధతిలో ఏంటంటే, మీరు దేవుణ్ణి పట్టుకుంటే దేవుడు మిమ్మల్ని పట్టుకుంటాడు. మొదటి పద్ధతిలో మీరు పట్టుకున్నా పట్టుకుపోయినా దేవుడు వచ్చి మిమ్మల్ని ఏం చేస్తాడు? పట్టుకునే ఉంటాడు. హల్లెలూయా. ఈ రోజు మనం విశ్వసించాల్సింది ఏంటంటే, మీరు దేవుణ్ణి వదిలేసినా దేవుడు మిమ్మల్ని వదిలేవాడు కాదు. హల్లెలూయా. దేవుడు మనల్ని వదిలేసినా సరే దేవుడు మనల్ని వదలడు. మనల్ని రక్షించాడు. కాబట్టి ఈ రోజు మనం ఇక్కడ రక్షించబడ్డామంటే అది కేవలము దేవుని కృప ద్వారా తప్ప మరొకటి ఏది కూడా కాదు. మనం ఈ రోజు అందరూ ఇక్కడ కూర్చున్నామంటే ఇది దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప వరం. ఈ రోజు మనం ఇక్కడ కూర్చుని దేవుని ఆరాధిస్తున్నామంటే ఇది దేవుడు మనకి ఇచ్చిన గొప్ప భాగ్యం తప్ప ఇంకోటి ఏది కూడా కాదు. ఈ భాగ్యం మనకి కావాలి అనుకుంటే కేవలం ఏం చేయాలి? విశ్వాసం ఉంటే చాలు. ఏంటి ఆ విశ్వాసం అంటే? దేవుడు నా పాపముల నుండి నన్ను క్షమించాడు, దేవుడు నా పాపముల నుండి నన్ను విడుదల కలుగ చేశాడు, కాబట్టి నేను ఇక పరిశుద్ధుడినే. హల్లెలూయా. దేవుడు ఎంత పాపినైనా సరే క్షమిస్తాడు. హల్లెలూయా. చాలా మంది అనుకుంటారు, నేను ఒక చిన్న పాపం చేస్తాను కాబట్టి నాకు పెద్ద శిక్ష ఇది ఉండదు. కొంతమంది పెద్ద పాపాలు చేస్తారు కాబట్టి వారికి పెద్ద శిక్షలు పడతాయి. ఒక చిన్న అబద్ధం ఆడామనుకోండి, అదేమవుతుంది? చిన్న అబద్ధమే. కానీ ఒక హత్య చేసామనుకోండి, అయ్యి బాబోయ్ ఎంత పెద్ద పాపం చేస్తాడో అనుకుంటా. కానీ నరకంలో అబద్ధం ఆడిన వాడిని కూడా అగ్నిగుండంలోనే వేస్తారు, హత్య చేసిన వాడిని కూడా తీసుకెళ్లి ఎక్కడేస్తారు? అగ్నిగుండంలోనే వేస్తారు. అంటే పాపానికి చిన్నవి పెద్దవి అనే సైజులు ఏవి కూడా లేవు. పాపము ఎప్పుడు కూడా నిన్ను మరణంలోకి తీసుకెళ్తుంది. పాపం ఎప్పుడు కూడా నిన్ను శాపంలోకి తీసుకెళ్తుంది. పాపం ఎప్పుడు కూడా నిన్ను నాశనంలోకి తీసుకెళ్తుంది. కానీ యేసుని నమ్ముకుంటే నీకు ఎల్లప్పుడూ ఆనందమే. హల్లెలూయా.
ఎందుకంటే నీ పాపములన్నీ కూడా ఆయన కడిగి వేస్తాడు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధ రక్తంలో నీ పాపములన్నిటి నుండి కూడా ఆయన విమోచిస్తాడు. నీ పాపం నుండి విమోచించేవాడు యేసు ప్రభువారే. ఇక నీ జీవితంలో పాపం లేదంటే నీకు శిక్ష అనుభవించడానికి ఏమాత్రము అర్హుడో కాదు. నీ జీవితంలో ఇక పాపం లేదు అంటే ఆ శిక్ష అనుభవించడానికి ఏమాత్రం కూడా నువ్వు నీ జీవితంలో పాపము లేదంటే నువ్వు ఏమాత్రం కూడా శిక్ష అనుభవించడానికి వీలు లేదు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీలో ఉండవలసిన విశ్వాసం ఏంటంటే దేవుడు నా సమస్త పాపములను క్షమించాడు. అంటే ఇంకా చాలా మందికి నిజంగా క్షమించాడండి అనే అనుమానము నీలో ఇంకా ఉంటుంది. ఆ అనుమానమే నువ్వు ఇంకా శ్రమలో ఉండటానికి కారణమవుతుంది. హల్లెలూయా. నువ్వు ఇంకా శ్రమలు అనుభవిస్తున్నావంటే, ఇంకా నీ జీవితంలో కష్టాలు ఉన్నాయంటే నీ అనుమానమే దానికి కారణం. నువ్వు పూర్తిగా దేవుని యందు ఏం చేయాలి? విశ్వాసము ఉంచాలి. నువ్వు పూర్తిగా దేవుని యందు ఏం చేయాలి? విశ్వాసం. ఏమని విశ్వసించాలి? నా పాపములు అన్నిటి కొరకు యేసు ప్రభువారు సిలువ వేయబడ్డారు. యేసు ప్రభువారిని సిలువ వేస్తుంటే ఆ మేకులు కొడుతుంటే చేతుల్లో ఆ కొరడాలతో ఆయన వీపు మీద కొడుతూ ఉంటే ఆయన ఎంతగానో ముఖం మీద ఉమ్మ వేస్తే వారందరినీ కూడా దేవుడు ఏం చేశాడు? క్షమించాడు. హల్లెలూయా. ఆయన సొంత దేవుణ్ణి, ఆయన సొంత కుమారుడు అయిన యేసు ప్రభువారిని అంతగా హింసించినప్పుడు కూడా తండ్రి అయిన దేవుడు కూడా వారిని క్షమించాడు. హల్లెలూయా. యేసు ప్రభువారు ఆ సిలువలో మరణించడానికి ఒకే ఒక కారణం. ఎలా అనగా ఆ కారణం ఏంటో ఒకసారి మనము చూద్దాం. ఇక ముగించేస్తున్నాను. ఎక్కువసేపు ఈ వాక్యం చెప్పను. ఒక 5 నిమిషాల్లో ఈ వాక్యాన్ని ముగిస్తున్నాను. యేసు ప్రభువారు సిలువలో మరణించడానికి కారణం ఏంటంటే, ఈ లోకంలో ఎవరైనా సరే జన్మించిన వాడు మరణించాలి. కానీ ఎందుకు మరణించాలి అని అడిగితే ఎవరి దగ్గర సమాధానము లేదు. పుట్టాడు కాబట్టి చనిపోవాలంతే. కానీ ఎందుకు నేను మరణించాలి అంటే ఆదాము ద్వారా వచ్చిన పాపమే ఈ రోజుకి కూడా మరణాన్ని అలాగ కొనసాగిస్తూ ఉంది. ఆదాము ఏదోను తోటలో చేసిన పాపం వల్ల ఏమైంది? నరులకు మరణం అనేది వచ్చింది. కానీ యేసు ప్రభువారు ఆదాము వంశంలో నుంచి నరుల వంశంలో నుంచి పుట్టినవాడు కాదు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టినవాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా పుట్టిన వాడికి ఏముండదంటే ఈ నరుల ద్వారా వచ్చిన శాపం ఏది కూడా ఉండదు. కానీ యేసు ప్రభువారు సిలువలో మరణాన్ని చూశారు. ఎందుకు మరణించారు అంటే ఆయన సిలువ మీద చితక్కొట్టారు, సిలువకి మేకులకి వేలాడదీశారు. అయినా సరే ఆయన చనిపోలేదు. తండ్రి ఆయన పట్టుకుని ఉన్నారు. ఆయన మరణం పొందాలి అంటే వాడు ఏదైనా ఒక పాపం చేస్తుంటే ఆ పాపానికి ఏమో ఉండాలి? మరణ శిక్ష ఉండాలి. మరి ఈయన ఏ పాపము లేదు. ఆయన పుట్టుకలో పాపం లేదు, ఆయన పెరిగినప్పుడు పాపం లేదు, ఆయన పెద్దవాయన అయినప్పుడు పాపం లేదు, ఆయన నోటి ద్వారా పాపం లేదు, ఆయన ఏ పాపము కూడా ఆయనలో లేదు. మనమందరం ఎందుకు మరణిస్తామంటే మన పుట్టుకలోనే పాపం ఉంది కాబట్టి మనం మరణిస్తున్నాం. కానీ యేసు ప్రభువారు పుట్టుకలోనే పాపం లేకుండా పుట్టారు. కానీ ఎందుకు మరణించవలసి వచ్చిందంటే తండ్రి ఆయన చేయి పట్టుకుని అప్పటి వరకు ఆయన నడిపిస్తూ ఆఖరి సమయంలో తండ్రి ఆయన చేయి విడిచిపెట్టి అప్పుడు యేసు ప్రభువారు అంటారు, దేవా దేవా నా చేయి నువ్వు ఎలా విడనాడితివి అంటారు. అయ్యో, నేను ఇప్పుడు నీ చేయి విడనాడాలి. ఎందుకంటే ఈ లోక పాపం అంతా కూడా ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నీ మీద మోపుతున్నాను. ఇప్పుడు నీ మీద ఈ మనుషులందరి పాపము నీ మీద మోపుతున్నాను. ఇప్పుడు నీ మీద పాపం మోపిన తర్వాత నేను ఇక ఉండలేను. ఎందుకంటే పాపము తండ్రి ఒక చోట ఉండలేదు కాబట్టి ఆ పాపం అంతా కూడా నీ మీద మోపుతున్నాను. కాబట్టి నేను నిన్ను విడిచిపెట్టి ఏం చేస్తున్నాను? వెళ్ళిపోతున్నాను. కాబట్టి నేను నిన్ను విడిచిపెడితే కానీ నీకు ఏమవదు? మరణము రాదు. ఎందుకంటే ఈ పాపానంతా కూడా నీ మీద మోపి నీకేం చేస్తాను? మరణాన్ని ఇస్తున్నాను. ఈ మరణం కూడా శాశ్వతమైన మరణము కాదు. హల్లెలూయా. ఈ మరణము ఆయన 3వ రోజు తిరిగి లేచాడు. ఆ 3వ రోజు తిరిగి లేచి మనలను కూడా తిరిగి లేపుతాను అని అన్నాడు. హల్లెలూయా. యేసు ప్రభువారికి మరణం ఎలా అంటే తెలుసా అండి? అందరూ కబడ్డీ ఆడుతూ ఉంటారు. కబడ్డీ ఆడినప్పుడు ఒక టీం ఈ పక్కన ఉంటుంది, ఇంకొక టీం ఆ పక్కన ఉంటుంది. కబడ్డీ ఆడుతున్నప్పుడు ఒకటి పక్క నుంచి కోతకెళ్తాడు, కబడ్డీ 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 అని. అటు పక్కకి వెళ్ళి ఆయన ముట్టుకుని ఏం చేస్తాడు? మళ్ళీ వెనక్కి వచ్చేస్తాడు. ముట్టుకొని వచ్చేస్తే ఏంటి? పాయింట్. మన యేసు ప్రభువారు కూడా ఏం చేస్తారంటే మరణంతో కబడ్డీ ఆడారు. ఆ మరణం దగ్గరికి వెళ్ళారు, మరణాన్ని ముట్టుకున్నారు, మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చేసారు. హల్లెలూయా.
మరణం జయించిన వ్యక్తి ఆయన ఒక్కడే. హల్లెలూయా. కాబట్టి మనమందరం కూడా ఏమని విశ్వసించాలంటే ఆయన సిలువను విశ్వసించాలి. ఆయన సిలువను ఏమని విశ్వసించాలంటే నా కొరకు యేసు ప్రభువారు సిలువలో మరణించారు. ఈ మరణము ద్వారా నా జీవితంలో ఇప్పుడు ఏమొచ్చింది? నీతి ఉదయించింది. హల్లెలూయా. నీ మీద ఇప్పుడు ఏం ఉదయిస్తుంది? నీతి ఉదయించింది. హల్లెలూయా. నా పాపాలన్నీ కూడా దేవుడు క్షమించాడు. కాబట్టి నేను ఇంకా పాపిని ఏమాత్రము కాదు. హల్లెలూయా. నీ పాపాలన్నీ కూడా దేవుడు ఎప్పుడో క్షమించాడు. కానీ నువ్వు ఇంకా పాపంలోనే జీవిస్తున్నావు. ఈ పాపం అనగా చీకటికి సాదృశ్యం. ఈ పాపం అంతా కూడా నీ జీవితంలో ఇంకా పెట్టుకుని, చీకటి ఎక్కడ ఉంటుందో శ్రమలు అక్కడే ఉంటాయి. చీకటి ఎక్కడ ఉంటుందో బాధ అక్కడే ఉంటుంది. చీకటి ఎక్కడ ఉంటుందో అక్కడే శోధనలు ఉంటాయి. ఇంకా నీ జీవితంలో శోధనలు ఉన్నాయంటే, ఇంకా నీ జీవితంలో కష్టాలు ఉన్నాయంటే, నీ జీవితంలోకి ఇంకా వెలుగు రాలేదు అని అర్థం. నీ జీవితంలో ఇంకా వెలుగు ఉంటే ఎల్లప్పుడూ సంతోషమే. ఇక నీ జీవితంలో ఇక చీకటి ఉండదు అని అర్థం. హల్లెలూయా. నా జీవితంలోకి వెలుగు ప్రకాశించింది. అప్పటి నుంచి నా జీవితం ఎల్లప్పుడూ కూడా సంతోషమే. ఇక చీకటికి దాంట్లో తావు లేదు. చీకటికి దాంట్లో ఇక స్థానము లేదు. ఎందుకంటే జీవితంలోకి వెలుగు ప్రవేశించింది. కానీ వెలుగు చీకటి ఒకే చోట ఉన్నాయి అని ఎప్పుడు కూడా అబద్ధము చెప్పకండి. దేవుడు వెలుగును చీకటిని వేరుపరిచెను. అవి రెండు ఎప్పటికీ కూడా కలుసుకోలేవు. ఆ దేవుడు నీతిని పాపమును వేరుపరిచెను. నీతి పాపము కలిసి రెండు ఒకే చోట ఉండవు. నువ్వు ఎంత మంచోడు అంటే, నేను 50% మంచోడండి కానీ 50% చెడ్డోడండి. కొంతమంది అంటారు 70% నేను భక్తి చేస్తానండి, 30% మాత్రం నేను లోకంలో ఉంటానండి. నువ్వు 99% భక్తిలో ఉన్న 1% నువ్వు తప్పు చేసినా సరే అది తప్పే అవుతుంది. రెండు ఎప్పటికీ కలిసి ఉండలేవు. ఉంటే నువ్వు వెలుగులో అయినా ఉండాలి, లేకపోతే చీకటిలోనైనా ఉండాలి. కానీ రెండు కలిసి ఒక చోట ఎప్పుడు కూడా ఉండలేవు. నీ జీవితంలో ఇంకా శ్రమలు ప్రవేశిస్తున్నాయంటే యేసు ప్రభువారు పూర్తిగా నీ జీవితంలోకి ఇంకా రాలేదు. యేసు ప్రభువారు నీ జీవితంలో పూర్తిగా ఉంటే ఎల్లప్పుడూ నీకు సంతోషమే. యేసు ప్రభువారు పూర్తిగా నీ జీవితంలో ఉంటే ఎల్లప్పుడూ నీకు ఆనందమే. నీ జీవితంలో బాధ అనేది ఉండదు. ఇంకా నీ జీవితంలో బాధ ప్రవేశిస్తుంది అంటే ఎక్కడో నువ్వు చీకటికి తావు ఇస్తున్నావు. యేసు ప్రభువారు అనే లైట్ ని ఆర్పిస్తున్నావు. ఆ నీతి సూర్యుడిని ఉదయించకుండా నువ్వేం చేస్తున్నావు? ఆపేస్తున్నావు. ఆ నీతి సూర్యుడు నీ జీవితంలో ఉదయిస్తే ఈ జీవితంలో ఏ మాత్రము పాపానికి తావు ఉండదు, ఏ మాత్రము శ్రమకు తావు ఉండదు. ఎల్లప్పుడూ కూడా సంతోషమే, నిత్యము ఆనందమే. ఇది దేవుని యందు నిత్యముగా ఉన్న వారికి. హల్లెలూయా. నీ జీవితంలో ప్రతి ఒక్క సమస్య కూడా, ఎటువంటి సమస్య అయినా సరే దానికి దేవుడు పరిష్కారం చూపుతాడు. ఎంత కఠినమైన రోగమైనా సరే దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ఎందుకంటే సమస్త రోగాలకి, సమస్త శ్రమలకు, అన్నిటికీ కారణము పాపమే. ప్రతిదానికి కారణము పాపమే. ఈ పాపం వల్ల అనేక శ్రమలు నీ జీవితంలోకి వస్తాయి. కానీ యేసు నమ్ముకుంటే నీ పాపాలన్నీ కూడా 100% ఆయన ఫ్రీగా కడిగి వేస్తాడు. హల్లెలూయా. నువ్వు డబ్బులు ఇచ్చి కొనుక్కో అక్కర్లేదు. నువ్వు కష్టపడి కొండలెక్కర్లేదు. నువ్వు కష్టపడి అనేకమంది కార్యాలు చేయక్కర్లేదు. ఆయన ఈ నీతిని ఉచితముగా మీకు అనుగ్రహించడానికి వచ్చాడు. హల్లెలూయా. మీరు ఎంత విలువ పెట్టి కొనుక్కున్నా అది దొరకదు. కానీ కేవలము ఆయనందు విశ్వసించండి. యేసు నా జీవితంలో నా పాపాలన్నీ కూడా క్షమించాడు, ఇక నేను పాపిని కాదు అనే విశ్వాసం నీలో ఏముండాలి? బలంగా ఉండాలి. ఆయన నిన్ను క్షమించేవాడు, ఆయన నిన్ను ప్రేమించేవాడు. నిన్ను విడిచిపెట్టినా, నువ్వు ఆయన విడిచిపెట్టినా ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. దేవుడు చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు. ఆయన ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టి ఉండడు. ఆయన ఎప్పుడు కూడా నీతోనే ఉండాలని కోరుకుంటున్నాడు. ఆయన ఎప్పుడు కూడా నీతోనే ప్రయాణించాలని కోరుకున్నాడు. ఎప్పుడు నీ జీవితంలోనే ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఆయన నిన్ను ద్వేషించేవాడు కాదు. చాలా మంది అనుకుంటారు, ఈరోజు నేను కోడలు రాలేదు కాబట్టి పాస్టర్ గారు నన్ను తిడతారు. పాస్టర్ గారు తిట్టొచ్చేమో కానీ దేవుడు మాత్రం నిన్ను తిట్టేవాడు కాదు. కూటమి రాలేదు కాబట్టి సాయంకాలం కల్లా దేవుడు కాళ్ళు ఎరగొట్టేవాడు కాదు. నువ్వు కూటానికి రాలేదు కాబట్టి దేవుడు నీకు కడుపు నొప్పి పెట్టేవాడు కాదు. ఆయన మనలను చాలా ఎక్కువగా ప్రేమించే దేవుడు. మన దేవుడు చాలా అధికమైన ప్రేమ గలవాడు. నువ్వు చేయకపోయినా నిన్ను ప్రేమిస్తాడు, నువ్వు రాకపోయినా నిన్ను ప్రేమిస్తాడు. ఆయన నువ్వు ఏ కార్యంలో నువ్వు చేయకపోయినా ఆయన నిన్ను ప్రేమించేవాడు. హల్లెలూయా. కాబట్టి మన దేవుని ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే ఆయన విడిచిపెట్టి మనము ఉండలేము.
ఈ ప్రేమ అర్థం కాక అనేక మంది ఏం చేస్తున్నారు, దూరం అయిపోతున్నారు. ఆ ప్రేమలో ఉన్నవాడు నిత్యము ఆనందిస్తాడు, ఆ వెలుగులో ఉన్నవాడు నిత్యము ఆనందిస్తాడు. కానీ ఈరోజు పూర్తిగా నీ జీవితంలో వెలుగు ఉందా, చీకటి ఉందా? వెలుగుంటే చీకటి నీలోకి రాదు. నీ జీవితంలో యేసు ఉంటే శ్రమ నీ జీవితంలోకి రాదు. నీ జీవితంలో వెలుగుంటే చీకటి రాదు. యేసు నీ జీవితంలో ఉంటే నీ జీవితంలోకి శ్రమ రాదు. యేసు నీ జీవితంలో ఉంటే నీ జీవితంలోకి అనారోగ్యము రాదు. నీ జీవితంలోకి ఎటువంటి శోధన రాదు. కాబట్టి దేవుడిని నీ జీవితంలోకి పూర్తిగా అవగాహించుకో. పూర్తిగా నీ జీవితంలోకి ఆయన ఆహ్వానించు. ఎప్పుడైతే పూర్తిగా దేవుణ్ణి ఆహ్వానిస్తావో అప్పుడు ఆయన నీతో కలిసి జీవిస్తాడు. ఆయన ఆహ్వానించాలంటే, యేసు నీ జీవితంలోకి రావాలంటే ఒకటే విశ్వసించాలి, నా కొరకు యేసు చనిపోయాడు కాబట్టి నా పాపములన్నీ కూడా కడగబడ్డాయి. కాబట్టి ఇక నేను ఏమాత్రము పాపిని అని అనబడను. ఎవడైనా సరే నేను పాపిస్తోడా అంటే నేను ఇక పాపిస్తోడిని కాదు, నేను యేసుని నమ్ముకున్నాను, ఆయన నీతి నాకు వచ్చింది. నువ్వు ఏం చేస్తావని నీతి వచ్చిందంటే నేను యేసుని నమ్ముకున్నాను కాబట్టి ఆయన నాకు నీతి ఉచితముగా నీతిని అనుగ్రహించాడు. హల్లెలూయా. యేసుని నమ్ముకోవటమే నీతి, అంతకు మించి ఇంకొక నీతి ఏది కూడా లేదు. ఎందుకంటే ఆయనే మార్గము, ఆయనే సత్యము, ఆయనే జీవము. ఆయన తప్ప వేరొక సత్యం లేదు, ఆయన తప్ప వేరొక మార్గం లేదు, ఆయన తప్ప వేరొక జీవము లేదు. సమస్తము ఆయనే. ఆయన నమ్ముకుంటే చాలు, నువ్వు ఉచితముగా ఆశీర్వాదాలు అనుభవించవచ్చు. హల్లెలూయా. ఉచితముగా ఆనందం అనుభవించవచ్చు. ఉచితముగా నీ అప్పులన్నీ కూడా కొట్టివేయబడతాయి. ఉచితముగా నీ శ్రమలన్నిటిలోంచి బయటకు వచ్చేస్తావు. నేను అనేక అప్పులు పాలైపోయినప్పుడు నేను యేసు బలంగా ఒకటే విశ్వసించాను, దేవా నేను నా సొంత నీతిని నేను నమ్ముకున్నాను, కానీ ఇప్పుడు నేను నీ నీతిని నమ్ముకుంటున్నాను కాబట్టి నా అప్పులన్నిటి నుండి విడుదల కలగచేయంటే అనేక లక్షల అప్పుల నుండి ఆయన నన్ను విడుదల కలుగజేస్తాడు. హల్లెలూయా. నా నీతిని నేను నమ్ముకుని జీవించట్లేదు, కానీ నేను ఎవరి నీతిని నమ్ముకుని జీవిస్తున్నాను? యేసు నీతిని నేను నమ్ముకుని జీవిస్తున్నాను. ఆయన నీతిమంతుడు నన్ను నీతిమంతుడిగా చేస్తాడు, ఆయన పరిశుద్ధుడు నన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. ఈ రోజు కూడా ఆయన నీతిమంతుడు నిన్ను నీతిమంతుడిగా చేస్తాడు, ఆయన పరిశుద్ధుడు నిన్ను పరిశుద్ధునిగా చేస్తాడు. ఆయన నీ కొరకే సిలువలో మరణించాడు కాబట్టి నీ పాపములు అన్నీ క్షమించబడ్డాయి. హల్లెలూయా. ఈ రోజు చేసిన పాపాలు, ఇప్పుడు చేసిన పాపాలు, రేపు చేయబోయే పాపాలు కూడా ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకని అందరూ కూడా ఎప్పుడైనా పాపం చేయడానికి సిద్ధమైపోకండి. హల్లెలూయా. ఆయన మీ పాపాలను విడిచిపెట్టండి, ఆయన పూర్తిగా మిమ్మల్ని క్షమిస్తాడు. హల్లెలూయా. ఆయన కృపని చాలా మంది ఇలాగే అర్థం చేసుకున్నాడు, ఎన్ని పాపాలు చేసినా క్షమిస్తాడు కాబట్టి మేము పాపం చేస్తూనే ఉంటాం, ఆయన క్షమిస్తూనే ఉంటాడు, దీనికి ఇంకా అంతము లేదు అనుకుంటున్నారు. కానీ పాపంలో అలా ఉండిపోతే ఏమవుతుందంటే నీ నాశనము నీవే చేసుకున్నట్టు. హల్లెలూయా. నాకులాగా ఒక వ్యక్తి ఒక గొర్రెను ఒక పందెను శుభ్రంగా స్నానం చేయించి ఏం చేశాడంట, శుభ్రంగా కడిగేశాడంట. కడిగేసి ఒక వంతెని దాటిస్తున్నాడంట. ఒక పెద్ద మురుక్కాలం ఉంది, ఆ మురుక్కాలను దాటిస్తున్నప్పుడు ఈ పొరపాటున జారిపోయి ఈ గొర్రె